హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దూరకటక్ తెలుగు గైస్ మనకి రియల్మీ నార్జో సిరీస్ నుంచి మరొక బెస్ట్ పవర్ఫుల్ బడ్జెట్ మొబైల్ అయితే లాంచ్ కాబోతుంది రియల్మీ నార్జో 100X 5G మొబైల్ అనమాట. యాక్చువల్ మనకి ఈ మొబైల్ ఈ మంత్ 15th అయితే లాంచ్ అవుతుంది అని చెప్పొచ్చు. చాలా బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. ఇది మొబైల్ సంబంధించిన కొన్ని కీ స్పెక్స్ తెలుసుకుందాము, ఆ తర్వాత మీకు అర్థమవుతుంది నేను ఎందుకు పవర్ఫుల్ మొబైల్ అన్నానని. ఇది మనకి వెరీ బిగ్గెస్ట్ బ్యాటరీతో రాబోతుంది. 8000 mAh బ్యాటరీతో రాబోతుంది. ఒకసారి మీరు ఛార్జింగ్ పెట్టారంటే కంటిన్యూస్‌గా 3 డేస్ వరకు అయితే వాడుకోవచ్చు. అలాగే ఇందులో 6.81 ఇంచెస్ ఐపీఎస్ ఎల్సీడీ 144 హెర్ట్జ్ డిస్ప్లే మీద రాబోతుంది. మనకి డిస్ప్లే ప్లస్ పాయింట్ ఏమంటే రిఫ్రెష్ రేట్ సెగ్మెంట్లో అనమాట. 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఇచ్చారు కాబట్టి ఇదే ఇక్కడ మెయిన్ ప్లస్ పాయింట్. వేపర్ కూలింగ్ కెమెరా యూజ్ చేస్తారు. 5300 mm స్కోర్ వేపర్ కూలింగ్ కెమెరా యూజ్ చేశారు అనమాట. కొంచెం బిగ్గెస్ట్ వేపర్ కూలింగ్ కెమెరా అని చెప్పొచ్చు. ఇందులో డ్యూరబిలిటీ కూడా చాలా బెటర్గా ఫోకస్ చేస్తారు. ఈ మిలిటరీ గేట్ స్టాండర్డ్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఎంఐఎల్ ఎస్టేట్ 18H సర్టిఫికేషన్తో పాటు IP65 వాటర్ రేటింగ్ అయితే సపోర్ట్ చేయగలదు. ఇంకా డ్యూరబిలిటీ మాత్రం చాలా బాగుంటుంది ఈ మొబైల్. ఇది మనకి ఏకంగా ఆండ్రాయిడ్ 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో పాటు ఇక్కడ రియల్మీ UI 7.0 అయితే వీళ్ళు ఇంప్రూవ్ చేశారనమాట. సో ఓవరాల్ గా ఇవి గైస్ ఈ మొబైల్ సంబంధించిన కొన్ని కీ స్పెక్స్ అయితే. గైస్ మర్చిపోకుండా మీరు మన ఛానల్ కొత్తగా వచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. ఇందులో మెయిన్ గా ఇంప్రూవ్ ఏమంటే బ్యాటరీ, కాబట్టి ఫస్ట్ నేను బ్యాటరీ గురించి మాట్లాడతాను. మనకి 8000 mAh బ్యాటరీతో రాబోతుంది. వెరీ బిగ్గెస్ట్ బ్యాటరీ. ఒకసారి ఛార్జ్ చేస్తే మీరు ఈజీగా 3 రోజుల వరకు అయితే వాడుకోవచ్చు అనమాట. 8000 mAh బ్యాటరీ కాబట్టి మనకి ఇక్కడ కొన్ని కేటగిరీస్ లో వీళ్ళు మెన్షన్ చేస్తారు. అంటే మనం ఈ కేటగిరీకి ఇన్ని అవర్స్ వరకు మనం వాడుకోవచ్చు అని ఇలా వీళ్ళు మెన్షన్ చేశారు అనమాట. ఫస్ట్ కేటగిరీ చూసినట్టయితే 26 అవర్స్ వరకు అయితే మనం యూట్యూబ్ చేసుకోవచ్చు అనమాట. అంటే 170 అవర్స్ వరకు అయితే మనం స్పాటిఫైలో సాంగ్స్ వినొచ్చు అని చెప్తున్నారు. ఏంది అబ్బా 170 గంటలో మనము స్పాటిఫైలో సాంగ్స్ వినొచ్చు అంట. ఇంకా ఊహించుకోండి ఎలా ఉంటుందో. ఆ తర్వాత 26 అవర్స్ వరకు అయితే మనం నావిగేషన్ అయితే వాడుకోవచ్చు అనమాట. 12 అవర్స్ వరకు అయితే మనం వీడియో కాల్స్ అయితే మాట్లాడవచ్చు. 7 ఇయర్స్ వరకు ఇందులో మనకి బ్యాటరీ హెల్త్ ఉంటుందని చెప్తున్నారు. 7 సంవత్సరాల వరకు మనకి బ్యాటరీ బాగుంటుందంట. 45 వాట్స్ ఫాస్ట్ సపోర్ట్ చేస్తుంది. ఇందులో బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈ బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ వల్ల అడ్వాంటేజ్ ఏమంటే ఛార్జింగ్ పెట్టుకొని మొబైల్ యూస్ చేస్తున్నారు అనుకో, మీకు డైరెక్ట్గా మదర్ బోర్డ్కి ఛార్జ్ వెళ్తుంది అనమాట. అప్పుడు మీకు బ్యాటరీకి పెద్దగా ఇష్యూ ఉండదు. ఇందులో రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది అనమాట. ఈ మొబైల్ నుంచి ఇంకో డివైస్కి అయితే రివర్స్ ఛార్జ్ చేయొచ్చు. ఇది కూడా చాలా బెస్ట్ ఫీచర్ అనమాట. గైస్ నెక్స్ట్ ఇంకా డిస్ప్లే విషయానికి వద్దాం. మనకి డిస్ప్లే కూడా చాలా బాగుంది. ఇది 6.81 ఇంచెస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే మీద రాబోతుంది. ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే అన్న మాత్రాన మనకి డిస్ప్లే క్వాలిటీ తగ్గిపోతుంది కాదు. డిస్ప్లే క్వాలిటీ బాగానే ఉంటుంది. కాకపోతే మనకి AMOLED డిస్ప్లే అయితే కంపేర్ చేసుకుంటే ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే కొంచెం తక్కువ ఉంటుంది అంతేగాని, బట్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే యాడ్ అయితే కాదు. ఇది మనకి 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అయితే యూజ్ చేశారని చెప్పొచ్చు. చాలా హైయెస్ట్ రిఫ్రెష్ రేట్. అది ఈ సెగ్మెంట్లో ఉన్న ఇలాంటి రిఫ్రెష్ రేట్ అంటే ఇంకా మాట్లాడుకునే అవసరం లేదు. చాలా బాగుంటుంది. మీకు రిఫ్రెష్ రేట్ కూడా అంటే మీరు మొబైల్ యూజ్ చేసేటప్పుడు అర్థమవుతుంది ఆ రిఫ్రెష్ రేట్ ఫీలింగ్ అనేది. 1200 నిట్స్ వరకు బ్రైట్నెస్ అయితే సపోర్ట్ చేసి చెప్తున్నారు. పర్లేదు, మనకి ఈ బ్రైట్నెస్ అన్నా కానీ ఇండోర్ కానీ అవుట్డోర్లో కానీ మనకి బాగుంటుంది అనమాట ఆ బ్రైట్నెస్ ఎక్స్పీరియన్స్ అనేది. అలాగే ఇందులో మీకు ఎల్బెన్ సపోర్ట్ ఉంటుంది. ఓవరాల్గా డిస్ప్లే అయితే బాగా ఉంటుంది అని చెప్పొచ్చు. గైస్ నెక్స్ట్ ఇంకా ప్రాసెసర్ విషయానికి వద్దాం. ప్రాసెసర్ కూడా మనకి ఇది మిడ్ రేంజ్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. 6 nm బిల్డ్ టైమ్ ప్రాసెసర్. LPDDR4X అయితే యూజ్ చేసి ఉండొచ్చు. IPS 2.2తో మాక్సిమం అయితే ఉండొచ్చు. ఇది మనకు అప్రాక్సిమేట్గా 6,71+ యాంటీ స్కోర్ అయితే కవర్ చేసింది అనమాట. ప్రాసెసర్ యూజ్ చేసుకొని 60 FPS గేమ్స్ ఆడుకోవచ్చు. 60 FPS అంటే BGMI కూడా ఆల్మోస్ట్ 60 FPS మీకు సపోర్ట్ చేయొచ్చు. ఆండ్రాయిడ్ 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే రాబోతుంది. ప్లస్ మనకి ఇది రియల్మీ UI 7.0తో రాబోతుంది అనమాట. యాక్చువల్గా మనకి బిఫోర్ వర్షన్ ఎలా ఉండేది అంటే 6.0తో ఉండేది UI అనేది. బట్ మనకి UI ఇప్పుడు 7.0కి అయితే ఇంప్రూవ్ చేస్తారనమాట. మేజర్గా UI 7.0లో వీళ్ళు ఇంప్రూవ్ చేసింది ఏమంటే మన ఐకాన్స్ ఉంటాయి కదా, యాప్స్ ఐకాన్స్, మన మొబైల్ డేటా, బ్లూటూత్, ఈ ఐకాన్స్ అన్ని కూడా కొంచెం చేంజ్ అయితే ఉంటాయి. ఒకసారి మీరు రియల్మీ UI 7.0 అప్డేట్ చేసింటే మీరు అవన్నీ ఒకసారి చెక్ చేయండి. సో ఒకవేళ చేయకపోతే నేను వీడియో చేసి పెడతాను ఈ UI 7.0 అప్డేట్ ఎలా ఉందనేది. ఆ తర్వాత మీరు ఈ వర్షన్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతేకాదు ఇందులో మనకి వేపర్ కూలింగ్ కెమెరా అయితే యూజ్ చేస్తారు. 5300 mm స్కోర్ వేపర్ కూలింగ్ కెమెరా అయితే యూజ్ చేస్తారని చెప్పొచ్చు. కొంచెం ఇది పెద్ద వేపర్ కూలింగ్ కెమెరా అనమాట. ఇందులో మనము అప్ టు 14 GB వరకు అయితే ర్యామ్ అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. 14 GB అంటే చాలా ఎక్కువే అనమాట. 256 GB వరకు అయితే మనం స్టోరేజ్ అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇది మనకి 4 ఇయర్స్ వరకు అయితే స్మూత్ ఉంటుందని చెప్తున్నారు అనమాట. అంటే మనకి దాదాపు 4 సంవత్సరాల వరకు స్మూత్నెస్గా ఉంటుందని చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకా AI ఫీచర్స్ విషయానికి వద్దాం. AI ఇన్స్టెంట్ నోట్స్ అయితే సపోర్ట్ చేస్తుంది చెప్పొచ్చు. AI రైజర్ 2.0 ఉంది అనమాట. AI పల్స్ లైట్ కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. AI పల్స్ లైట్ అనేది మనకి 9 కలర్స్ అయితే వైబ్రేట్ చేస్తుందని చెప్పొచ్చు. 9 కలర్స్లో మనము AI ప్లస్ లైట్ అయితే మనము కస్టమైజ్ చేసుకోవచ్చు. AI పల్స్ లైట్ అనేది ఎలా హెల్ప్ అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ కాల్స్ వచ్చాయి,
మొబైల్‌కి నోటిఫికేషన్‌లు వచ్చాయి, మెసేజ్‌లు వచ్చాయి. ఇటువంటి కేటగిరీస్ మనం ఏ ప్లస్ లైట్‌ని అయితే మనము యూజ్ చేసుకోవచ్చనమాట. అక్కడ కూడా మనకి ఇది చాలా బెటర్‌గా పెర్ఫార్మ్ చేయగలదు. మేజర్‌గా మనకి ఇది ఒక ఇంటిమేషన్ టైప్ అయితే వెళ్ళిపోతదని చెప్పొచ్చు. గైస్ నెక్స్ట్ ఇంకా కెమెరా విషయానికి వద్దాం. మనకి ఇది ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటది. ఒక ఫ్లాష్ ఉంటది. ప్రైమరీ కెమెరా 50 మెగా పిక్సెల్ అయితే యూజ్ చేశారు. ప్రైమరీ కెమెరాలో మీకు ఓఎస్ అయితే ఉండదు. కాకపోతే మీరు ప్రైమరీ కెమెరా యూజ్ చేసుకొని మంచి ఫోటోస్ అయితే కవర్ చేసుకోవచ్చు. మీరు ప్రైమరీ కెమెరా యూజ్ చేసుకొని 1080p 30 fpsలో వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సెకండరీ కెమెరా మెన్షన్ చేయలేదు. సెల్ఫీ కెమెరా 8 మెగా పిక్సెల్ ఇచ్చారు. పర్లేదు, సెల్ఫీ కెమెరా 8 MP అయినా కానీ మనము సెల్ఫీ ఫోటోస్ తీసుకోవచ్చు. కాకపోతే మీకు అంత బెటర్ క్వాలిటీలో అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు సెల్ఫీ కెమెరా నుంచి. ఓవరాల్‌గా కెమెరాస్ అయితే పర్లేదు. ఫైనల్‌గా మాట్లాడుకోవాల్సింది ఏమైనా ఉందంటే అది డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ. ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటది. మనకి ఇక్కడ స్క్రీన్ ప్రొటెక్షన్ పరంగా అయితే నార్మల్ షెల్ గ్లాస్ ప్రొటెక్షన్ అయితే యూజ్ చేస్తారన్నమాట. బ్యాక్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటది. సైడ్ కూడా ప్లాస్టిక్ ఫినిష్ ఉంటది. ఇది మనకి స్టీరియో స్పీకర్స్ ఉంటాయనేది ప్రెజెంట్ తెలియదు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే సపోర్ట్ చేస్తుంది. అది డ్యూరబిలిటీ విషయానికి వద్దాం. డ్యూరబిలిటీ ఇది చాలా స్ట్రాంగ్ అని చెప్పొచ్చు. ఎందుకు స్ట్రాంగ్ అంటే ఇది IP65 వాటర్ రేట్ అయితే సపోర్ట్ చేయగలదు. చిన్న డ్రాప్స్కి అలాగే డస్ట్ ప్రూఫ్కి ఇటువంటి వాటికి అయితే సపోర్ట్ చేయగలదు. మిలిటరీ గేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. MIL STD 18H అయితే సర్టిఫికేషన్ పొందిందని చెప్పొచ్చు. థిక్నెస్ విషయానికి వద్దాం. 8.8 mm థిక్నెస్ ఉంటుంది. ఎక్కువ థిక్నెస్ అని చెప్పొచ్చు. ఓవరాల్గా మనం ఈ మొబైల్ సంబంధించిన అన్ని స్పెక్స్ అయితే క్లియర్ చేసామన్నమాట. అండర్ 20,000 లోపల బెస్ట్ బడ్జెట్ మొబైల్ కోసం వెయిట్ చేస్తున్నట్టయితే మీకు రియల్మీ నార్జో 100X చాలా బాగుంటుంది మొబైల్. స్పెక్స్ కూడా మీరు అన్నీ చూసారు కాబట్టి ఇంకా మీకే తెలిసే ఉంటుంది. మర్చిపోకుండా మీరు మన వీడియో లాస్ట్ వరకు చూసండి. చిన్న రిక్వెస్ట్ గైస్, మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి గైస్. ప్లీజ్ గైస్ సపోర్ట్ చేయండి. ఈ వీడియో కోసం నేను చాలా ఎఫర్ట్స్ పెట్టాను, బట్ చూద్దాం దానికి రిజల్ట్ ఏ విధంగా వస్తుంది అనేది. సో ఫైనల్ ఇది గైస్ ఇవాల్టి వీడియో. బాయ్ బాయ్.